వన ప్రేమికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని హరితమిత్ర అవార్డు గ్రహీత దైద వెంకన్న అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా కాలనీలో ప్రకృతి ప్రేమికులు రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రకృతి వన ప్రేమికులకు అవార్డులను అందజేశారు. ఎన్నో కష్టాలను భరించి భావితరాలకు మంచి పర్యావరణం అందించాలని, వాటి పరిరక్షణ కోసం పాటుపడుతున్న ప్రకృతి వన ప్రేమికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వన ప్రేమికుల పిల్లలకు కార్పొరేట్ పాఠశాలలో ఉచిత విద్యను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇల్లు లేని వారికి ఇల్లు, బ్యాంకు లోన్లు మంజూరు చేయాలని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వన ప్రేమికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రకృతి వన ప్రేమికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వన ప్రేమికుల రాష్ట్ర సదస్సు మరి మహబూబాద్ టౌన్ ఇంద్రనగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుండి అన్ని జిల్లాల నుంచి వన ప్రేమికులు రావడం జరిగింది. అదేవిధంగా రాబోయే భావితరాల కోసం మరి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చుకొని స్వచ్ఛందంగా మరి మొక్కలు నాటి వాటిని రక్షించి ఈరోజు ఉన్న వ్యక్తులు వన ప్రేమికులందరూ ఆ వ్యక్తులతోటే ఈరోజు రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు ద్వారా మేము ఇంతవరకు వన ప్రేమికులం ఎప్పటికీ ఎవరిని కానీ ఎప్పుడు గవర్నమెంట్ ఏం అడగలేదు. ఇప్పుడు మేమేందంటే ఈ కమిటీతో ఒక కమిటీ వేసుకోవడానికి మేము నిర్ణయించుకున్నాం. ఈ కమిటీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ స్వచ్ఛందంగా చేసే వాళ్లకు మరి ఆర్థికంగా లేని వాళ్లకు లోన్లు ఇప్పించడం కానీ ఎలాంటి యాక్షన్ లేకుండా ఇవ్వాలి. అదేవిధంగా అనారోగ్య పరిస్థితి అయితే ప్రభుత్వమే భరించాలి. మా యొక్క పిల్లలకు ఫ్రీ సీటు ఇవ్వాలి. అదేవిధంగా మాకు అన్ని విధాలు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టి ఇవ్వాలని కొన్ని కోరికలతోటి మేము డిమాండ్స్ కాదు ఇవి. మాకు అంటే స్వచ్ఛందంగా రాబోయే భావితరాల కోసం మేము స్వచ్ఛందంగా చేస్తున్నాం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని మేము ఈ సదస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సరిపోతుంది.